లక్ష్మీకాంత్ పాలిటీ క్విక్ రీజన్ నోట్స్లో భాగంగా మనం ఈరోజు ఒక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. తెలుగులో చెప్పాలంటే భారత రాజ్యాంగానికి గల ముఖ్యమైన మూలాధారాలు. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమనంటే మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని రకరకాల దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేశారని చెప్పి. దీని మీద చాలామంది చాలా రకాల విమర్శలు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమంటే మన రాజ్యాంగానికి బారోడ్ కాన్స్టిట్యూషన్ అని, బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని, హాచ్ పాచ్ కాన్స్టిట్యూషన్, ప్యాచ్ వర్క్ అని, ఇంకా కార్బన్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్ అని ఇలా రకరకాలుగా విమర్శించడం జరిగింది. అసలు ఎందుకు ఇన్ని రకాల విమర్శలు వచ్చాయంటే మన రాజ్యాంగంలో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని కూడా ఏదో ఒక దేశం యొక్క రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది కాబట్టి. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అసలు మన రాజ్యాంగంలో ఏ టాపిక్ని ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించారనేది. ఓకే, సో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకే, సో మనం ఇక్కడ క్రిటిసిజం ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకునేటప్పుడు బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడైన సర్ రైవర్ జెన్నింగ్స్, ఇంకా మన రాజ్యాంగ ముసాయిదా సభ్యుడైన పిఆర్ దేశ్ముఖ్, ఇంకా ఎన్ శ్రీనివాసన్ అనే ఆయన, వీళ్ళందరూ కూడా ఒకే మాట అన్నారు. ఏంటంటే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి చాలా అంశాలు, అంటే మోర్ దెన్ 70% ఆఫ్ ద ఐటమ్స్ ఈవెన్ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేయకుండా మన రాజ్యాంగంలో వాళ్ళు కాపీ చేయడం జరిగిందని చెప్పి విమర్శించారు. దీనికి అంబేద్కర్ కూడా సమాధానం చెప్తూ ఇలా గ్రహించడం నేనేమి తప్పుగా భావించట్లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, అసలు ఏముంది ఇంత ఇంపార్టెన్స్ ఈ 1935 యాక్ట్లో ఇలా 70% ఆఫ్ ద ఐటమ్స్ వితౌట్ ఈవెన్ చేంజింగ్ ద టెస్ట్ అండ్ లాంగ్వేజ్ తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటంటే ఇది ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది మన ఇండియాకి సంబంధించి ఒక టైలర్ మేడ్ యాక్ట్ అనమాట. అంటే దీని ముందు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ రకరకాల చట్టాలు చేసింది. కాకపోతే ఈ 1935 యాక్ట్లో ఏం చేసిందంటే మన ఇండియన్స్ని కన్సిడర్ చేసి మన భారత్లో పరిపాలనని క్రమబద్ధీకరించడానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సైమన్ కమిషన్. ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1927లో ఏర్పాటు చేశారు. ఇది ఒక 7 మెంబర్ కమిటీ. ఓకే, ఈ కమిటీలో మన ఇండియన్స్ ఎవరు లేరని చెప్పి మన భారతీయుల తర్వాత ప్రొటెస్ట్లు అవి చేయడం జరిగింది. అదంతా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నువ్వు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన భారత్లో పరిపాలన అనే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ రూపొందించిన చట్టం అన్నమాట ఇది. ఓకే, ఈ చట్టాన్ని అనౌన్స్ చేసేటప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి. సో ఈ చట్టంలో మన భారతీయులకు అవసరమైన విషయాలన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో మన ఇండియాలో పరిపాలన చేయాలంటే ఎలా ఉండాలనేది ఈ చట్టం మనకి చెప్తుంది. ఓకే, సో స్వాతంత్రం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో అలా స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనకున్న ఈ బ్రిటిష్ గవర్నమెంట్ రూపొందించిన ఈ టైలర్ మేడ్ చట్టాన్ని తీసుకొని దాంట్లో బ్రిటిష్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్న అంశాలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసి మనకి కావాల్సిన అంశాలన్నీ యాడ్ చేసుకుంటే మన రాజ్యాంగం రెడీ అయిపోతుంది కదా. సో ఇక్కడ మన రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ నిర్మాతలు చేసింది ఇదే. దగ్గర 247 అంశాలని ఈ చట్టం నుంచి గ్రహించడం జరిగింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. ఓకే, ఇంకా చెప్పాలంటే బ్యాక్ బోన్ ఈ చట్టమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. దీంట్లో బ్రిటిష్కి ఫేవర్గా ఉన్న కొన్ని అంశాలని తీసేసి వయోజన ఓటు హక్కు లాంటి అంశాలని యాడ్ చేశారు. దీంతో పాటుగా ఇతర రాజ్యాంగాల నుంచి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమైనా దొరికితే వాటిని కూడా యాడ్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. అందుకే దీన్ని మన రాజ్యాంగానికి వెన్నెముక లేదా బ్యాక్ బోన్ అంటాం. ఈ చట్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉండేవంటే 321 ఆర్టికల్స్ ఉండేవి. ఎన్ని షెడ్యూల్స్ ఉండేవంటే 10 షెడ్యూల్స్ ఉండేవి. ఓకే, సో ఇప్పుడు ఈ చట్టం నుంచి మనం ఏమేమి గ్రహించామన్న విషయాలు చూద్దాం. ఫస్ట్ గ్రహించింది ఏంటంటే ఫెడరల్ స్కీమ్, అంటే సమాఖ్య వ్యవస్థ. ఇక్కడ సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటంటే పాలనలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉంటే దాన్ని మనం సమాఖ్య వ్యవస్థ అంటాం. ఈ సమాఖ్య వ్యవస్థకు ఆపోజిట్ ఏంటంటే ఏకకేంద్ర వ్యవస్థ. అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వ అండర్లోనే పరిపాలన అంతా సాగితే దాన్ని మనం ఏకకేంద్ర వ్యవస్థ అనొచ్చు. ఓకే, మనది ఎలాంటి ప్రభుత్వం అంటే మనకి సమాఖ్య వ్యవస్థ ఉంది, అదేవిధంగా ఏకకేంద్ర వ్యవస్థ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ పరిపాలన అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా నడుస్తుంది. ఓకే, సో ఈ సమాఖ్య వ్యవస్థను మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్, అంటే గవర్నర్ పదవిని కూడా మనం ఈ చట్టం నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియరీ, అంటే న్యాయశాఖ ఎలా పనిచేయాలనే విధానం కూడా మనం ఈ చట్టం నుంచే తీసుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్,
ఓకే, అంటే మనకి కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, అంటే యూపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ. సో ఇలాంటివన్నీ కూడా ఎలా ఫంక్షన్ చేయాలనేది కూడా మనం ఈ చట్టం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసరాధికారాలు. ఓకే, సో జనరల్గా మనకేంటి, కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ రకమైన ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఈ 1935 యాక్ట్ నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అంటే పరిపాలన సంబంధమైన విషయాలను అయితే కంప్లీట్గా ఈ చట్టం నుంచే తీసుకున్నాం. ఎందుకు తీసుకుందాం అనేది మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు తీసుకున్నాము, ఇది మనకి టైలర్ మేడ్ యాక్ట్ కాబట్టి, మన ఇండియాలో పరిపాలన ఎలా ఉండాలనేది బ్రిటిష్ ప్రభుత్వం బాగా థింక్ చేసి ఈ చట్టాన్ని రూపొందించింది కాబట్టి ఇంక దీనిలో పెద్దగా చేంజెస్ ఏమి చేయాల్సిన అవసరం లేదు మనకి. సో అందుకే ఈ చట్టం నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ సోర్స్ ఏంటంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం ఏమేం గ్రహించామనేది. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏం గ్రహించామంటే పార్లమెంటరీ గవర్నమెంట్. ఓకే, పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని మనం ఈ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా అంటే సమన్యాయం. ఓకే, అందరికీ ఈక్వల్గా న్యాయం చేయడం అనే విధానాన్ని కూడా మనం ఈ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే శాసన ప్రక్రియ ఎలా జరగాలనేది కూడా మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వం అంటే ఏంటంటే మనకి ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కూడా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. అంటే ఆంధ్రాకి పౌరుడన్న ఒక సిటిజన్షిప్, నెక్స్ట్ ఇండియా పౌరుడని ఇంకొక సిటిజన్షిప్, లేదంటే తెలంగాణ పౌరుడని ఇంకో సిటిజన్షిప్, ఇన్ని ఉండవు మనకి. ఓకే, సో ఎంటైర్గా మనకి ఇండియన్ అనే ఒక సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. కానీ మీరు అమెరికా లాంటి దేశాలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి రాష్ట్రాలకి సెపరేట్ పౌరసత్వం ఉంటుంది, ఎంటైర్ అమెరికాకి ఇంకొక పౌరసత్వం ఉంటుంది. అంటే వాళ్ళకి 2 పౌరసత్వాలు ఉంటాయి. మనకి అలా కాకుండా సింగిల్ పౌరసత్వం ఉంటుంది కాబట్టి దాన్ని మనం సింగిల్ సిటిజన్షిప్ లేదా ఏక పౌరసత్వం అంటాం. ఈ ఏక పౌరసత్వ విధానాన్ని మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్ సిస్టమ్ లేదా క్యాబినెట్ ప్రభుత్వాన్ని కూడా మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ప్రెరోగేటివ్ రిట్స్ అంటే ప్రత్యేక ఆదేశాలు. ఈ ప్రత్యేక ఆదేశాలు ఎవరు ఇస్తారంటే సుప్రీంకోర్టు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణకి ఇస్తుంది. సో సింపుల్గా ఈ ప్రెరోగేటివ్ రిట్స్ అంటే ఏంటంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణకి సుప్రీంకోర్టులు లేదా ఇతర న్యాయస్థానాలు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలనే మనం ఈ ప్రెరోగేటివ్ రిట్స్ అంటాం, లేదంటే ప్రత్యేక ఆదేశాలు అంటాం. ఇవి కోవారంటో, మాండమస్, హెబియస్ కార్పస్ ఇలా 5 టైప్స్ ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణకి న్యాయస్థానాలు ఇచ్చే ఆర్డర్స్ని మనం రిట్స్ అని చెప్పుకుంటామంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంటుకు గల అధికారాలను కూడా మనం ఈ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ బైకామరలిజం అంటే ద్విసభా విధానం. అంటే ఎగువ సభ, దిగువ సభ, లేదంటే లోక్సభ, రాజ్యసభ ఇలా మనకి 2 సభలు ఉంటాయి. ఈ 2 సభల విధానాన్ని కూడా మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం గ్రహించిన అంశాలు ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి మనకి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. తర్వాత దీంట్లోంచి ఆస్తి హక్కు రిమూవ్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఓకే, ఈ ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయశాఖ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తీసుకుంటే అది మన గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. సో ఈ విధంగా న్యాయశాఖ అనేది స్వతంత్రంగా ప్రవర్తించడం అనేది కూడా మనం ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. ఇక్కడ న్యాయ సమీక్ష అంటే ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి కోర్టు భావించింది అనుకోండి, ఈ గవర్నమెంట్ని సంజాయిషి అడిగే అధికారం ఉంటుంది కోర్టుకి. ఓకే, అంటే ఇక్కడ న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందన్నమాట. సో ఈ చట్టం అయినా కానివ్వండి మీకు అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఉండకూడదు, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. సో కోర్టు ఈ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని భావించినప్పుడు దాని మీద సమీక్ష జరిపే అధికారం ఉంటుంది. దీన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అంటాం. సో ఈ ప్రాసెస్ని కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే పద్ధతిని కూడా మనం ఈ యుఎస్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్.
సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిల్ని తొలగించే పద్ధతిని కూడా మనం ఈ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. సింపుల్గా రాష్ట్రపతిని కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ ఎవరిని రిమూవ్ చేయాలన్నా సరే మనం ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అంటే ఉపరాష్ట్ర పదవికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సోర్సు ఐరిష్ రాజ్యాంగం. ఈ ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం ఏం గ్రహించామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అంటే రాజ్య విధాన ఆదేశక సూత్రాలు. ఈ రాజ్య విధాన ఆదేశక సూత్రాలు అంటే పరిపాలనలో గవర్నమెంట్ అనేది ఎలా బిహేవ్ చేయాలనే దానికి కొన్ని సూత్రాలు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మార్గదర్శకాలు అనుకోవచ్చు. ఓకే, కానీ వీటికి మనకి న్యాయపరమైన రక్షణ లేదు. అంటే గవర్నమెంట్ ఈ ఆదేశక సూత్రాలు పాటించట్లేదని చెప్పి మనం కోర్టుకు వెళ్ళే అధికారం లేదు మనకి. ఓకే, గవర్నమెంట్ ఇష్టం, పాటిస్తే పాటించవచ్చు, పాటించకపోయినా సరే అడిగేవాడు ఎవడో లేడు. ఓకే, సో ఈ ఆదేశక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ సభ్యుల నియామకాన్ని కూడా మనం ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. అదేవిధంగా మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానాన్ని కూడా మనం ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం లేదా యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించాం. మరి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని అంటే రాష్ట్రపతిని అపాయింట్ చేసే విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సోర్స్ ఏంటంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ అంటే కెనడా రాజ్యాంగం. కెనడా రాజ్యాంగం నుంచి మనం ఏం గ్రహించామంటే ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్రం గల సమాఖ్య వ్యవస్థ. ఓకే, మనది సమాఖ్య వ్యవస్థ కానీ కంట్రోల్ అంతా ఎక్కువ ఎవరి చేతిలో ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ విధానాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అదేవిధంగా వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద సెంటర్ అంటే అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం. ఇక్కడ రెసిడ్యూరీ పవర్స్ లేదా అవశిష్ట అధికారాలు అంటే ఏంటంటే మిగిలిపోయిన అధికారాలు అని అర్థం. ఏంటి మిగిలిపోయిన అధికారాలు అంటే మన రాజ్యాంగం రూపొందించే టైంకి వాళ్ళు కొన్ని అధికారాల విభజన అనేది చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, నెక్స్ట్ రెండింటికి ఉమ్మడిగా కొన్ని అధికారాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ఒక 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత కొత్త కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ఈ కామర్సు, ఈ పోర్నోగ్రఫీ, పైరసీ ఇలాంటివన్నీ కూడా మన రాజ్యాంగం రూపొందించిన టైంకి లేవు. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తోటి రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, సో వీటికి సంబంధించిన కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలని క్వశ్చన్ అరైజ్ అవుతుంది, ఎందుకంటే వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు కాబట్టి. ఓకే, సో ఇలాంటి టాపిక్స్ అంటే ఏమైనా కొత్తగా వచ్చి చేరే టాపిక్స్ అన్నిటి మీద అధికారం ఎవరికి ఉండాలనే దాని గురించి చెప్పేదే ఈ అవశిష్ట అధికారాలు లేదా రెసిడ్యూరీ పవర్స్. ఓకే, సో ఇలా కొత్తగా వచ్చే టాపిక్స్ మీద అధికారం ఎవరికి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, సో ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న విషయాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్ అంటే కేంద్రంచే గవర్నర్ల నియామకాన్ని కూడా మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఈ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రాష్ట్రాలకి పరిపాలనకు సంబంధించిన స్వేచ్ఛ ఉంటుంది, కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్గా రాష్ట్రాల్లో పనిచేసేది ఎవరంటే గవర్నర్. ఓకే, నెక్స్ట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుకు గల సలహా అధికారం. సుప్రీంకోర్టుకు గల సలహా అధికారం అంటే ఏంటంటే రాష్ట్రపతి ఎప్పుడైనా ఏమన్నా పరిపాలనలో డౌట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు, అంటే సలహా కోరచ్చు, సుప్రీంకోర్టు సలహా కోరచ్చు. దీన్నే మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు గల సలహాధికారం అంటాం. ఓకే, అంతేగాని సుప్రీంకోర్టు రోజు రాష్ట్రపతి పరిపాలనలో ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయి అని చెప్పడం కాదు. ఓకే, ఎప్పుడైనా పరిపాలనలో డౌట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడగవచ్చు. ఓకే, అంతవరకే. సో ఈ విషయాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే దీన్ని కూడా మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సోర్సు ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో గ్రహించిన ఫస్ట్ది ఏంటంటే కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనం రాష్ట్రాలకి సంబంధించి సెపరేట్ అధికారాల జాబితా ఉంటుంది, కేంద్రానికి సంబంధించి సెపరేట్ అధికారాల జాబితా ఉంటుంది. ఈ రెండు కాకుండా ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది. ఈ ఉమ్మడి జాబితాల అంశాలు ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్
ప్రైస్ కంట్రోల్కి సంబంధించిన అంశాలు, ఫ్యాక్టరీస్కి సంబంధించిన అంశాలు, యూనివర్సిటీస్కి సంబంధించిన అంశాలు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాలు, న్యూస్ పేపర్కి సంబంధించిన అంశాలు, పురావస్తు స్థలాలకు సంబంధించిన అంశాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితాలో ఉంటాయంటే వీటి మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం ఉంటుంది. వీటిని మనం కంకరెంట్ లిస్టులు అంటాం. ఈ కంకరెంట్ లిస్టులు అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వర్తక వాణిజ్యాలకు చెందిన స్వాతంత్రం. అంటే మనం ఇప్పుడు ఏ స్టేట్కైనా వెళ్ళి ఇండియాలో ఎక్కడైనా సరే మన ఇష్టం వచ్చిన వ్యాపారం లేదా వర్తకం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫ్రీడమ్ ఉంది. ఈ రకమైన ఫ్రీడమ్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఈ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం గ్రహించాం ఈ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరిపే విధానాన్ని కూడా మనం ఈ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సోర్స్ ఏంటంటే వీమర్ కాన్స్టిట్యూషన్ లేదా జర్మనీ రాజ్యాంగం. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ వీమర్ కాన్స్టిట్యూషన్ అంటే ఎగ్జామ్లో ఈ పదాన్ని యూజ్ చేసి మనల్ని చాలాసార్లు బోల్తా కొట్టించేస్తాడు. ఈ వీమర్ అనేది జర్మన్ గవర్నమెంట్ యొక్క నేమ్ ఇప్పుడు 1920s టైంలో. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వీమర్ అన్న ఇచ్చినా లేదంటే జర్మనీ రాజ్యాంగం అని ఇచ్చినా సరే సేమ్. ఓకే, సో ఈ జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం గ్రహించామంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దుని మనం ఈ జర్మన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ రద్దు అన్న పదం యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం సస్పెండ్ మాత్రమే చేస్తున్నాం. సస్పెండ్ అంటే ఏంటి? తాత్కాలికంగా వాటిని నిలిపివేయడం మాత్రమే మన రాష్ట్రపతి చేయగలుగుతారు. ఓకే, కంప్లీట్గా రద్దు చేయడం అయితే చేయరు. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మన ప్రాథమిక హక్కులను అనేవి కంప్లీట్గా రద్దు చేయడం అనేది జరగదు, కానీ తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం అయితే రాష్ట్రపతికి ఉంది. ఏ టైంలో అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఈ ఎమర్జెన్సీ టైమ్స్లో కూడా 2 రకాల హక్కులను మాత్రం ఏమీ చేయలేరు. ఏంటా 2? ఆర్టికల్ 20, 21లో మెన్షన్ చేసిన హక్కులు. ఆర్టికల్ 20 ఏం చేస్తుందంటే అక్రమ శిక్షల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంటే నేరం రుజువు కానిది ఏ వ్యక్తిని కూడా శిక్షించే అధికారం ఎవరికీ లేదు అని ఈ ఆర్టికల్ 20 చెప్తుంది. మరి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే చట్టంతో నిర్ణయించిన పద్ధతిలో తప్ప ఇంకే విధంగానూ కూడా ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛకి ఇంకా ప్రాణానికి హానికి తలపెట్టే అధికారం ఎవరికీ లేదని చెప్తుంది. ఓకే, ఈ 2 కూడా అంటే మనకి అక్రమ శిక్షల నుంచి రక్షించడం, నెక్స్ట్ జీవించే హక్కుకి భంగం కలిగించకుండా ఉండడం, ఈ 2 ఆర్టికల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, సో ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ 2 ఆర్టికల్స్ లేదంటే ఈ 2 హక్కులు మాత్రం రద్దు కావు. ఈవెన్ సస్పెన్షన్ కూడా ఎవరూ చేయలేరు. ఇవి కాకుండా రిమైనింగ్ హక్కులన్నింటినీ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. సో ఈ ప్రాసెస్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే జర్మనీ యొక్క రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సోర్స్ సోవియట్ కాన్స్టిట్యూషన్, యుఎస్ఎస్ఆర్, రష్యా. ఓకే, ఇక్కడ సోవియట్ కాన్స్టిట్యూషన్ అన్నా యుఎస్ఎస్ఆర్ అన్నా రష్యా అన్నా సరే 3 రష్యా రాజ్యాంగం అనే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రష్యా రాజ్యాంగం నుంచి మనం గ్రహించిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు. అంటే ఒక సిటిజన్ అనేవాడు, ఇండియన్ సిటిజన్ అనేవాడు ఎలా ఉండాలనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కూడా మనకి ఆదేశ సూత్రాల్లాగే ఈ ప్రాథమిక విధులు కూడా న్యాయ రక్షణకి ఉండవు. అంటే ఎవరైనా నువ్వు నీ ప్రాథమిక విధులు సరిగ్గా నిర్వర్తించట్లేదని చెప్పి నీ మీద కోర్టులో కేసు వేయలేరు. సో ఈ ప్రాథమిక విధులను మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంతకుముందు చదివింది కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాథమిక హక్కుల్ని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆదేశ సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ప్రాథమిక విధులేమో రష్యా, ప్రాథమిక హక్కులేమో యుఎస్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద ప్రీంబుల్. ప్రీంబుల్లో మనకి 3 రకాల న్యాయాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏంటవి? సోషల్, ఎకనమిక్, పొలిటికల్. తెలుగులో చెప్పాలంటే మన రాజ్యాంగ ప్రవేశికలో 3 రకాల న్యాయాల గురించి మనం చెప్పుకున్నాం. సోషల్ అంటే సామాజిక పరమైన న్యాయం, ఎకనమిక్ అంటే ఆర్థికపరమైన న్యాయం, పొలిటికల్ అంటే రాజకీయపరమైన న్యాయం. ఈ 3 న్యాయాలు కూడా మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్పి మన రాజ్యాంగ ప్రవేశిక చెప్తుంది. ఈ విషయాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఈ రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సోర్స్
సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. ఈ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి మనం 2 విషయాలు గ్రహించడం జరిగింది. వాటిలో ఫస్ట్‌ది ఏంటంటే ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి. మన రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం సవరిస్తాం మనం అంటే ఆర్టికల్ 368 ప్రకారం. ఇందులో ఉంటుంది ఆర్టికల్ 368 అంటే రాజ్యాంగం యొక్క 20వ భాగంలో ఉంటుంది. షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టైంలో చెప్పుకున్నాం మనం. ఓకే. సో ఈ రాజ్యాంగంలో 20వ భాగంలో ఉన్న ఈ 368వ ఆర్టికల్ ద్వారా మన రాజ్యాంగం సవరించే పద్ధతిని మనం ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించామంటే సౌత్ ఆఫ్రికా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం గ్రహించామంటే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని కూడా మనం ఈ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ది జపనీస్ కాన్స్టిట్యూషన్. ఈ జపనీస్ రాజ్యాంగం నుంచి మనం ఏం గ్రహించామంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, అంటే చట్టం నిర్దేశించిన పద్ధతిని మనం ఈ జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. అసలు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక లాని తయారు చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక చట్టాన్ని తయారు చేసేటప్పుడు రాజ్యాంగం నిర్దేశించిన ఒక పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే దాన్ని చట్టం అంటాం. మన ఇష్టం వచ్చినట్టు చట్టాలు పాస్ చేసే అధికారం గవర్నమెంట్కి లేదు. ఓకే. సో ఈ విషయాన్ని మనకి చెప్పేది ఏంటంటే ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దీన్ని ఎక్కడి నుంచి గ్రహించాం మనం అంటే జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. సో ఇప్పటిదాకా చెప్పుకొని 11 సోర్సెస్ కూడా మనకి రాజ్యాంగ నిర్మాణంలో చాలా హెల్ప్ చేశాయి. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఏదో టాపిక్ అడుగుతాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక విధుల్ని మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామని అడుగుతాడు. లేదంటే రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంలో 352 నుంచి 360 వరకు ఉన్న అధికరణలు కల్పించడం జరిగింది. వీటిని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో క్వశ్చన్ ఏ రకంగా అడిగినా సరే మీరు క్లియర్ కట్గా ఆన్సర్ చేయాలంటే ఈ టాపిక్ను 1-2 సార్లు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీ టాపిక్, కొంచెం మైండ్ పెడితే ఈజీగానే గుర్తుంటుంది. ఆల్ ది బెస్ట్.